కూడా శృంగేరి పీఠం యందు జగద్గురువుల యందు ప్రగాఢమైన భక్తి కలిగినటువంటి వారు. జగద్గురువుల కరుణ వల్ల వీరి వంశము విద్వాంసుల పండితుల వంశముగా ప్రసిద్ధి చెందినది. వీరి తాతగారు పాసర్లపాటి వాసుదేవ శాస్త్రి గారు రచించినటువంటి వాసుదేవ రామాయణము పలు పండితుల ప్రశంసలు అందుకుంది. జగద్గురువుల సంపూర్ణ ఆశీస్సులతో బ్రహ్మశ్రీ పాసర్లపాటి బంగారయ్య శర్మ గారు తమ ప్రవచనములు చర్చల ద్వారా సనాతన ధర్మము పరిరక్షణకై తమదైన శైలిలో నిర్వహిస్తున్న గొప్ప వ్యక్తి. 1999వ సంవత్సరములో ఆదిశంకర భక్త సమాజము తత్వము చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి శంకర్ భగవత్పాదుల సేవలో పండితుల తత్సంగములో ధర్మసేవ చేస్తున్నారు. ప్రతి సంవత్సరము కూడా శంకర జయంతిని 10 రోజుల పాటు దేశ విదేశాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతోంది. అపార కరుణముతో జగద్గురువుల యొక్క శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాసన్నిధానము వారి ఆ అధ్యక్షతలో 2016లో శంకర జయంతి ఉత్సవము నిర్వహించడం వీరి యొక్క సుకృతము. స్వామివారి కృషికి తార్కాణము. అప్పుడే మహాస్వామి వారు శృంగేరి పీఠానికి తెలుగు రాష్ట్రాలలో రాజ్య సంచాలకులుగా నియమించినారు. 2018వ సంవత్సరము పూరీపీఠ జగద్గురువులు శ్రీ 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 నిశ్చితానంద సరస్వతి మహాస్వామి వారు దక్షిణ భారతదేశం మొత్తానికి ప్రతినిధిగా నియమించారు. జగద్గురువులు వీరికి ఇచ్చిన వేద విద్య అభివృద్ధి, వేద పాఠశాలల పోషణ అనే కర్తవ్యాన్ని సాయశక్తులా నిర్వహిస్తున్నారు. జగద్గురువుల కరుణతో పలు ప్రసార మాధ్యమాలలో సనాతన ధర్మాన్ని వ్యతిరేకంగా ప్రబలుతున్న పాషాండ దృక్పథాలన్నీ వేద పురాణాల ప్రమాణాలతో విజయవంతంగా ఖండించి శంకర భగవత్పాదుల సనాతన ధర్మ దీప్తిని ప్రజ్వలింపజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వీరికి నంది అవార్డు కూడా ఇచ్చి ఉన్నది. వీరి సనాతన ధర్మ సేవలకి పలు బిరుదు సన్మానాలు కూడా లభించినాయి. ముఖ్యంగా విశాఖపట్నంలోనే కామధేను విద్యాపీఠం వారు ఆర్ష విద్యా తపస్వి, ఆర్ష విజ్ఞాన భాస్కర, కాశీలో శ్రీమద్ భాగవత కథానిధి, ఆంధ్ర యూనివర్సిటీ వారు ఆధ్యాత్మిక శాస్త్రవేత్త మొదలైనవి ఇచ్చి ఉన్నారు. శ్రీకాకుళంలో శ్రీ లలితా త్రిపుర సుందరి పీఠం వారు శంకర తత్వార్థ రత్నాకర్ అనే బిరుదు ఇచ్చి ఉన్నారు. ఇక శృంగేరి శారదా పీఠం వారు జగద్గురువులు ఇచ్చే అత్యున్నత పురస్కారము భారతీయ తీర్థ పురస్కారము వీరి యొక్క ప్రసాదించి ఉన్నారు. వీరి యొక్క పాసర్లపాటి బంగారయ్య శర్మ గారి యొక్క ఇతివృత్తము. కాబట్టి పాసర్లపాటి బంగారయ్య శర్మ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అందరూ కూడా కరతాళ ధ్వనులు. బంగారయ్య శర్మ గారిని పూలమాల యొక్క సత్కరణ రాజేశ్వర రెడ్డి గారు. పొద్దు నుంచి తింటానన్నాడు స్వామి, ఎక్కువ తిను తినా తిను ఒక్కటి తిను తిను బాబా గురుగారు ఒంగోలు బ్రీడ్లో సార్ వాళ్ళందరూ చూపించుకుందావా పారిశోధ గారికి మా స్వామి గారికి వచ్చి వాళ్ళ పూజలు పుణ్యకార్యాలు చేసి మంచిగా చూపించి మంచిగా బ్రహ్మశ్రీ బంగారయ్య శర్మ గారిని వేదికని ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన. వాళ్ళ కొడుకులు గుమాల బిడ్డలు సంతోషం. లైవ్ లైవ్ ఉంది. అమ్మ అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండండి. బాబు నువ్వు గంగిరెద్దు ఆయన కొంచెం మెల్లిగా తీసుకెళ్ళి ముందు భయపడతారు, కొంచెం మెల్లిగా ముందుకు తీసుకెళ్ళాలి. కూర్చోండి, ఎవరిని ఏం చేయదమ్మా, చక్కగా కూర్చోండి. ఎవరు ముట్టుకోవద్దు, మనం ముట్టుకుంటే ముట్టుకుంటుంది.
మనం ఎవరు ముట్టుకోవద్దు, చక్కగా కూర్చోండి అందరూ కూడా. श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पाद शङ्करं लोकशङ्करम् अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमाश्रये विद्या विनय संपन्नं वीतरागं विवेकिनं वन्दे वेदांत तत्त्वज्ञं विधुशेखर भारतीम् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात्। काषाय दण्डमात्रेण यदि पूज्यो न संशयः अविद्यारण्यक्रान्तारे प्राणिनां भ्रमतां सदा विद्यामार्गोपदेष्टारं विद्यारण्यगुरुं भजे। कृष्णाय यादवेन्द्राय ज्ञानमुद्राय योगिने नाथाय रुक्मिणीशाय नमो वेदान्तवेदिने। अंबोधर श्यामल कुन्तलायै अतिप्रमासाम्रजटाधराय गिरीश्वरायै निखिलेश्वराय नमः शिवायै च नमः शिवाय। मत्प्रभु जीव प्रियमिच्छसि चेन्नरहरि पूजां कुरु सततम्। प्रतिबिम्बालङ्कृति धृति कुशलो बिम्बालङ्कृति मातनुते चेतो भृङ्ग भ्रमसि वृथा भवमरुभूमौ विरसायाम्। भज भज लक्ष्मी नरसिंहानघ पदसरसिज मकरन्दम्। शारदा शरदाम्भोजवदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात्। వేదిక మీద ఉన్న అనంత శ్రీ విభూషితులు మూర్తి భవించినటువంటి యది స్వరూపులు ధర్మ పరిరక్షణ దీక్ష కంకణబద్ధులై నిత్య నిరంతరము సనాతనమైన వైదిక ధర్మ పరిరక్షణ కోసమే అహర్హము ఆ ఉపాధి నుంచి వచ్చి ప్రతి శ్వాసని వినియోగిస్తున్నటువంటి మహానుభావులు శంకర భగవత్పాదాచార్యుల వారి యొక్క సంప్రదాయాన్ని ఈ భూమి మీద అంతటా వ్యాప్తి చేయడము అనేదే పరమ లక్ష్యంగా ఉండి అద్భుతమైనటువంటి ఒక పీఠ పరిరక్షణ బాధ్యతల్ని ఎక్కువ దూరం కూడా కాదు, శృంగగిరి జగద్గురు మహాసంస్థానం నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరంలో హరిహరపుర క్షేత్రము అక్కడ ఉంది. హరిహరపుర క్షేత్రాన్ని ముందు చూశాను నేను, ఈ వర్షకాలంలో చూశాను. అక్కడ చాలా కొద్దిగా వ్యవస్థలు ఉండేటటువంటి స్థితి. స్వామివారు విశేషమైనటువంటి తపస్సుని మొత్తాన్ని వారు అక్కడ వెచ్చించడం వల్ల
ఒక సనాతన వైదిక సామ్రాజ్యం లాగా ఆ క్షేత్రాన్ని తయారు చేసి అక్కడ నరసింహస్వామి వారి యొక్క ప్రతిష్ట కానివ్వండి, నాకు స్వయం ప్రకాశానంద సత్యనారాయణ సరస్వతి స్వామి వారిని చూస్తే ఓ విద్యారణ్య స్వామి వారు ఏ విధంగా ఆ రోజు తపనబడి మదనబడి తపస్సు చేసి ఒక సంస్థాన స్థాపన చేశారో అలాంటి స్థాపన చేసేటటువంటి ఇది ఇప్పుడు కనిపిస్తుంది. అక్కడ నరసింహస్వామిని దర్శించుకుందామని వెళ్ళాను. వెళ్తే 2 స్తంభాలు ఇలా ముందర పడి ఉంటాయి. నేను చాలా నరసింహ క్షేత్రాలకు వెళ్ళాను కానీ 2 స్తంభాలు ఉన్నాయి ఏమిటా అనుకున్నాను. ఒకటే అయినటువంటి స్తంభము ప్రహ్లాదుని ఉద్ధరించడం కోసం ఆ నారసింహ అవతారం వచ్చినప్పుడు 2గా విభజించబడి ఎలా పడిపోయిందో అలా అద్భుతంగా ఆ ముందర ఒకే స్తంభం 2గా అయి అక్కడ నారసింహస్వామి వారి యొక్క దర్శనం. ఎంత అద్భుతమైనటువంటి క్షేత్రం అయ్యా అంటే వెళ్ళినంత మాత్రానే ఆ రోజుల్లో ఎప్పుడో రాజులు పెట్టారు మహత్తరమైనటువంటి రాతి క్షేత్రాలు అని అనుకుంటాం. కానీ ఆ రాజులను అంతరించిపోయారు కానీ ఆ రాజులని తయారు చేసినటువంటి ఎదులు అంతరించలేదు అని చెప్పడానికి ప్రత్యక్షమైనటువంటి ప్రమాణం మన స్వామివారి. అద్భుతమైనటువంటి క్షేత్రం. నేను అనుకోకుండా వెళ్తున్నప్పుడు ఒక ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహాన్ని నా ఎదురుకుండా పెట్టారు. ఆయన చూడంగానే మళ్ళీ ఒకసారి శంకరుడు ఆంజనేయ స్వామి దూరీకృత సీతార్తి ప్రకటీకృత రామ వైభవ స్ఫూర్తి దారిత దశముఖ కీర్తి పురతో మమ పాతు హనుమతో మూర్తి అని ఆ స్వామి వారి యొక్క రూపం ఎంత ఎత్తుగా ఎంత అద్భుతంగా అందంగా అక్కడ నిర్మించి ఉంటుందో హరిహరపురంలో. అక్కడి నుంచి ఆ స్వామివారిని దర్శనం చేసుకొని కొంచెం పక్కకి వెళ్తే అలా మెట్లెక్కి పైకెక్కితే ఎక్కడా దొరకనటువంటి కామధేనువు మనకి లభిస్తుంది. ఆ కామధేనువు యొక్క శృంగముల నుంచి ఆ మధ్య భాగం నుంచి మనం చూస్తూ ఉంటే అద్భుతంగా ఈ నారసింహస్వామి వారి క్షేత్రం అంటే ఎవరు ఏది కోరుకున్నా తీర్చేటటువంటి స్థితి క్షేత్రానికి ఉంది అని ఆ క్షేత్రంలో ఉండేటువంటి కామధేనువు మనకు చూపిస్తుంది. ఎటు చూసినా ఆధ్యాత్మికమై నిత్య అన్నదాన, అన్నము లేదు అనే మాట లేదు. స్వామివారు ఆ వేదిక ఆ పీఠం ఎక్కిన దగ్గర నుంచి వెలితి అనేటటువంటిది లేకుండా దాన్ని చాలా విశేషంగా ఆశ్చర్యం వేస్తుంది. అన్నిటినీ వదిలిపెట్టేసి ఒక్క ధర్మాన్ని మాత్రమే పట్టుకున్నటువంటి వారు ఎంత చేయగలరు అనడానికి మనకి నిలువెత్తు నిదర్శనం స్వామి. నకర్మణాన ప్రజయా ధనేన త్యాగేనయ్యేన మృతత్వ మానసు. అన్నిటినీ కర్మ లేదు, ప్రజలు లేదు, వివాహం లేదు, సంతానం లేదు, నాకు ఇది కావాలనే కోరిక లేదు, అన్నీ వదిలిపెట్టేసిన తర్వాత మరి ఏమిటయ్యా అంటే ఒకటే ఒకటి యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. కృష్ణ పరమాత్మ చెప్పలేదా భగవద్గీతలో? ఏమని చెప్పారు? ఏమీ లేదు, అన్నీ వదిలిపెట్టాడు. పరమాత్మ దగ్గర లేనిది ఏమిటంటే అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నా ఈ జగత్తు లోపల అధర్మము అనేటటువంటిది తెచ్చువేరినప్పుడు నేనే రూపం ధరించి వస్తాను అన్నారు. ఆయనకి పట్టుకోవడానికి ఏమీ లేదు. మత్స్థాని సర్వభూతాన్ని నచమత్స్థాని భూతాన్ని 2 మాటలు చెప్పినవారు ఆయన భగవద్గీతలు. నేను అన్ని భూతాల్లో ఉన్నా, ఏ భూతంలో లేదు. అన్ని భూతాల్లో ఉన్నవాడికి ప్రత్యేకంగా పట్టుకోవడానికి ఏముందండి? అన్ని ఆయనే అయి ఉన్నాడు. అయినప్పటికీ ధర్మగ్లాని జరిగితే నేను ప్రకటమవుతాను అని పాలనలో ఇచ్చి వెన్నపూస ఎలా బయటికి వచ్చి మనకి కృతజ్ఞంగా మారుతుందో అలా ఈ సమాజంలో మనందరిలాగానే మనలాగానే వచ్చినటువంటి వారు మనందరినీ అనుగ్రహించడం కోసం వారి వారి ఘృతంగా మార్చుకున్నటువంటి స్వామి గారు స్వయం ప్రకాశానంద సత్యనారాయణ సరస్వతి స్వామి గారు గట్టిగా ఉంటారు మనందరి కరతాళ ధ్వనులతో. చప్పట్లు కొట్టడానికి కూడా మొహమాటమే. చప్పట్లు కొట్టడానికి మొహమాటం పడకండమ్మా. ఎందుకు పడకూడదయ్యా అంటే
మన పక్కన ఎవడైనా నిద్రపోతే లేవద్దు, మనం చప్పట్లు కొట్టి వాడు లేస్తాడు గట్టిగా. సరే, మన పక్కన పడుతున్న వాడిని లేవడం పక్కన పెట్టండి. ఎన్ని జన్మల నుంచి లోపల ఉన్న జీవుడు నిద్రపోతూ ఉంటే మళ్ళీ జన్మలెత్తా మీ శరీరం. ఆ పడుకున్న జీవుడినైనా లేపాలి కదా, వాడిని లేపడం కోసం ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టు. లోపల ఉన్న జీవుడు లేవాలి కదా. చప్పట్లు కొడితే జీవుడు లేస్తాడా? లేస్తాడు. ఎలా లేస్తాడయ్యా? ఇవి 5 జ్ఞానేంద్రియాలు, ఇవి 5 కర్మేంద్రియాలు. ఈ జ్ఞానేంద్రియ కర్మేంద్రియాల యొక్క సమిష్టి రూపమే మన మనస్సు. ఎప్పుడైతే జ్ఞానేంద్రియ కర్మేంద్రియ భాగాన్ని ఒక్కసారి తీసుకొచ్చి ఇలా కొట్టామో శబ్ద బ్రహ్మం అనేది ఉత్పన్నం అవుతుంది. ఆ శబ్ద బ్రహ్మం ఏమిటి? అక్కడ కూర్చొని గురుస్థానంలో ఉండే మహానుభావులు ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్తి అనేటటువంటి వాక్యాలు చెప్పి జీవులు ధరిస్తారే, ఆ శబ్ద బ్రహ్మానికి సంకేతమే మనం ఈ చప్పట్లు కొట్టినప్పుడు వచ్చేటువంటి చప్పుడు గట్టిగా. అందుకని కర్మేంద్రియ జ్ఞానేంద్రియ సమూహము ఇదే సనాతన ధర్మంలో చాలా ప్రధానమైనది. మిగతా ఎవరికి వేరే ధర్మాల్లో ఇంద్రియాలంటే ఏమిటి, మనస్సు అంటే ఏమిటి, బుద్ధి అంటే ఏమిటి, చిత్తం అంటే ఏమిటి, అహంకారం అంటే ఏమిటి, ఇవేమీ తెలియవండి. మిగతా వాళ్ళు ఓ అట్ట పుస్తకం ఓడి పట్టుకు వెళ్తాడు, ఇంకో అట్ట పుస్తకం ఓడి పట్టుకొని వెళ్తాడు, రకరకాల పుస్తకాలు పట్టుకుంటారు ప్రపంచంలో. ఏరా మీ పుస్తకంలో జీవుడు అంటే ఏంటో చూపించు. అదే తెలియదండి. పోయి నీ పుస్తకం లోపల మనస్సు అంటే ఏమిటో చూపిన. మొత్తం నీ పుస్తకం అంతా చదివి మనస్సు అనే పదానికి అర్థం ఏమిటో చెప్పరా? అబ్బే అది ఉండదండి. కానీ మారు మనస్సు కోసం మేము ప్రయత్నం. మనస్సు అంటేనే తెలిసావు నీకు, మారు మనస్సు నువ్వేమిస్తావు? నీ గ్రంథం మొత్తంలోనే మనస్సు అంటే లేదు. కాబట్టి మనస్సు అనేదే తెలియని వాడు మానవ మనస్సు గురించి ఏం చెప్తాడు అంటే, వాళ్ళకి మూలాలకు అవసరమైనటువంటి బేసిక్స్ తెలియనటువంటి మతాలు ఈ చుట్టుపక్కలన్నీ తిరుగుతూ ఉంటాయి. అలాంటి సందర్భంలో ఈ సనాతనమైన వైదిక ధర్మంలో ఉండేటటువంటి లోతులు తెలుసుకోవాలి అంటే ముందు దేవతలు ఏమిటి అని తెలియాలి, పరమాత్మ ఏమిటో తెలియాలి, పరమాత్మ నుంచి ఈ దేవతా విభజన ఏమిటి అనేది తెలియాలి. ఈ దేవతా విభజన నుంచి ఆ తర్వాత మెల్లిగా మనకి ఈ దేవతా విభజనను అందించిన ఋషులు ఎవరో తెలియాలి. ఈ ఋషులు దాన్ని తీసుకొస్తే దాన్ని భూమి మీద కాపాడినటువంటి చక్రవర్తులు ఎవరెవరు అనేది తెలియాలి. ఈ చక్రవర్తులు కాపాడినప్పుడు మనల్ని అనుగ్రహించడానికి దేవతా విభూతులన్నీ కూడా వృక్ష స్వరూపంలో ఇక్కడికి వచ్చినాయి. ఆ వృక్ష స్వరూపం ఏమిటో మనకి తెలియాలి. ఈ వృక్షాల గురించి తెలిసిన తర్వాత ఏ ఏ వృక్షాలలో ఏ ఏ చైతన్యంలో ఏ ఏ శక్తులు దాక్కొని ఉన్నాయి అనే విషయం తెలియాలి. ఇవన్నీ తెలిసిన తర్వాత అసలు కాలం అంటే ఏమిటో తెలియాలి, నవగ్రహాలంటే ఏమిటో తెలియాలి, ఈ గ్రహాలు చేసేటటువంటి పనులు ఏమిటో తెలియాలి. ఇవన్నీ తెలిసిన తర్వాత అప్పుడు మన యొక్క నదీ నదాల గురించి తెలుసుకోవాలి. ఆ నదీ నదాల గురించి తెలుసుకుంటే హరి పాదం గురించి అవన్నీ వచ్చినాయి. హరి యొక్క మార్గం ఏదో ఆ మార్గమే సమస్తము. అదే శంకరాచార్యుల వారు నదీ నదాల గురించి తెలుసుకోవాలి అంటే ఎలా తెలుస్తుందండి? వామనావతారం తీసుకోండి, గాయత్రి మంత్రం ఆరంభం తీసుకున్నాం. పూర్ణ గాయత్రి ఇక్కడ నేను చెప్పకూడదు కాబట్టి చెప్పను. శిరస్సుతో కూడిన గాయత్రిని తీసుకుంటాం. అక్కడ ఏముంటుంది? ఓం భూ, ఓం భువ, ఓం శువ, ఓం మహ, ఓం జన, ఓం తప, ఓం సత్యం. అయిపోయింది, మొత్తం లిస్టు చెప్పారు. ఇప్పుడు వామనావతారం తీసుకుందాం. ఏముంది వామనావతారంలో? భూమి మీద ఉన్నాడు ఆయన. ఎక్కడికి వెళ్ళాడయ్యా? ఓం భూ, ఓం భువ, ఓం శువ, ఓం మహ, ఓం జన అంటే భూతత్వం నుంచి ఆయన జలతత్వంలోకి వెళ్ళాడండి. జలతత్వం నుంచి అగ్నితత్వంలోకి ప్రవేశించాడు. అగ్నితత్వాలన్నీ ఆకాశంలో నక్షత్రాలు, ఇవన్నీ అగ్నితత్వాలు. అగ్నితత్వంలోకి వెళ్ళాడండి సూర్యనారాయణ మూర్తి. ఆ అగ్ని కంటే కూడా దాటి ఇంకా పైకి వాయుతత్వంలోకి వెళ్ళాడండి. ఆ వాయుతత్వాన్ని ఎందుకు, వాయుతత్వం ఇంకా పైన ఎందుకు ఉంది? సూర్యనారాయణ మూర్తి లోపల అంత ఆగకుండా హైడ్రోజన్ హీలియం బ్లాస్ట్ అవుతుందంటే వాయువు ఉంటేనే అవుతుంది. వాయువు లేకపోతే సూర్యుడి యందు హైడ్రోజన్ హీలియం బ్లాస్ట్ అవ్వడం కూడా సులభం. అగ్నికి మూలము వాయువు. అంతకంటే పైన దాటి వాయుతత్వానికి వెళ్ళిపోయాడు. ఆ వాయుతత్వాన్ని కూడా దాటిన తర్వాత ఈ మొత్తము ఈ పైన ఉండేటటువంటి అట్మాస్ఫియర్ ఇవన్నీ కూడా దాటిపోయిన తర్వాత కూడా ఒక ఆకాశం ఉందయ్యా. ఆ ఆకాశతత్వాన్ని కూడా దాటిపోయాడు.
ఆ ఆకాశతత్వాన్ని దాటిన తర్వాత మనకేమొచ్చింది? భువ సువ మహా జన తపస్సు. ఆ జనోలోకం దాటిన తర్వాత తపస్సు. ఈ తపస్సు అనేటటువంటిది కూడా చేసిన తర్వాత సత్యము అనేది లభిస్తుంది. ఈ సత్యమే ప్రధానం. స్వామివారి పాదం ఎక్కడికి పోయిందండి? బ్రహ్మ ఉండేటటువంటి సత్యలోకానికి చేరింది. చేరినప్పుడు ఆయన పాదముల నుంచి వచ్చింది ఏమిటి? సత్యలోకంలో స్వామివారి యొక్క బొటను వేల నుంచి వచ్చినటువంటిది గంగ. అందుకనే మనం అందరం కూడా విష్ణు పాదోద్భవి గంగా అంటాం. ఈ గంగా నది ఎక్కడ? అక్కడి నుంచి వచ్చింది. సనాతన వైదిక ధర్మము తెలియాలి అంటే ఈ మూలాలన్నీ మనకి తెలియాలి. మనం వెళ్ళి ప్రయాగరాజులో మనం స్నానం చేసి వచ్చాం అందరం. చాలా మంది చేసి వచ్చారు, మిగతా వాళ్ళు నీళ్లు చల్లుకున్నారు తెచ్చిన వాళ్ళు. ఏమిటి ప్రయాగం ఎందుకంట? సాక్షాత్తు స్వామివారు కూడా వెళ్ళి అక్కడ ప్రయాగ స్నానాదులు అన్ని కూడా చక్కగా చేసి వచ్చారు. ఏమిటి ప్రత్యేకత? ఎందుకు అక్కడికి వెళ్ళాలి అంటే ఏమంటే గురుగ్రహం అండి 12 ఏళ్లకు ఒకసారి ఒక ప్రదక్షిణం చేసి ఏ రాశి నుంచి బయలుదేరితే ఆ రాశికి చేరుతుందండి. ఆ చేరేటటువంటిది గురువుకి ఈ నీళ్ళకి సంబంధం ఉంది. మీకు ఒక రహస్యము వేదం చెప్తుంది. ఈ నీళ్ళకి ఆ శబ్దం ఎందుకు వచ్చింది? ఈ నీళ్ళకంత ప్రత్యేకత ఏమిటి అంటే నీళ్లు శ్రద్ధకి గుర్తండి. స్నానం చేయక ముందు శరీరంలో ఉండే శ్రద్ధకి, స్నానం చేసిన తర్వాత శరీరానికి వచ్చేటువంటి శ్రద్ధకి చాలా తేడా ఉంటుంది. శంకరాచార్యుల వారు అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని చెప్పారు. ఆ తర్వాత బ్రహ్మ జిజ్ఞాస చేయగలయా? ఏ తర్వాత అండి అంటే నిత్యము అనిత్యం. ఈ సృష్టిలో ఇప్పుడు నా ముందు మైక్ ఉంది, నా దగ్గర ఈ పేపర్ పెట్టాను, ఈ టేబుల్ వేశాను, చక్కగా అన్ని బ్రహ్మాండంగా పైనంతా కూడా అద్భుతమైన ఏర్పాట్లు చేశాను, కూర్చోబెట్టాను. కానీ ఇందులో ఒక 5 ఏళ్ల క్రితం ఇవన్నీ చూసిన వాడు ఎవడైనా ఉన్నాడో? 10 ఏళ్ళు 50 ఏళ్ల క్రితం ఈ మైక్ చూసిన వాడు ఉన్నాడా ఈ భూమి మీద ఎవడైనా? ఓ 4 రోజుల క్రితం ఈ టెంట్లు చూసిన వాళ్ళు ఈ ప్రదేశంలో ఎవరైనా ఉన్నారా? ఈ కుర్చీలు, ఈ బల్లాలు, ఈ వాతావరణం ఇక్కడ ఉన్నట్టుగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కానీ ఇప్పుడు చూడటానికి సత్యంగా ఉంది. కానీ 4 రోజుల క్రితం ఇదే ప్రదేశానికి వచ్చిన వాడికి ఇదంతా సత్యమా? కాదు కదా. నిత్యమా? కాదు. కానీ ఇప్పుడు నిత్యంగా గోచరిస్తుంది. వారం ఆగి వచ్చి చూడండి, మళ్ళీ ఇది ఇలాగే ఉంటుందా? ఉండదు. అంటే మనకి నిత్యంగా కనిపించేవి ఏవి నిత్యం కాదు, సత్యం కాదు. సత్యం అయితే ఎప్పటికీ సత్యంగా ఉండాలి. కాసేపు ఉండి కాసేపు ఉండకుండా ఉండేది సత్యం అవుతుంది. ఎప్పటికీ ఉండేదాన్ని సత్యము అంటారు. అది పరమాత్మ. అదే లక్ష్మీ నరసింహస్వామి వారి అవతార రూపంలో వచ్చి స్వామివారు వారికి రుజువు చేసింది. ప్రహ్లాదుడు ఎలా ఎక్కడున్నాడు రా నీ హరి చూపించు అని అడిగాడు. అడిగితే ప్రహ్లాదుడు ఏమన్నాడమ్మా? ఇందుగలడు వేడని సందేహము వలదు చక్రి సర్వోపదకు ఎందెందు వేలకి చూచిన అందర్దేయగలడు దానవాగ్ని. వింటే నువ్వు వింటే ఉన్నాడయా, వినకపోతే వాడు అంతటా ఉన్నాడు అంటే అంతటా ఉన్నాడనే దాన్ని వాడు ఆలోచించలేడు. హిరణ్యకశిపుడు వాడికి అంత మేధ లేదు. వాడికి ఏమిటి? భౌతికంగా బయట ఉండే వస్తువులు కనిపిస్తాయి. ఈ స్తంభంలో ఉన్నాడా అన్నాడు. స్తంభంలో ఉన్నాడా? ఉన్నాడు అన్న. అయితే ఈ స్తంభం బాగా కొడతా వస్తాడా? వస్తాడు. వచ్చాడా లేదా అంటే దీని అర్థం ఏమిటి? మనము స్తంభము అని హిరణ్యకశిపుడిలాగా అనుకుంటే స్తంభమే కనిపిస్తుంది. మైక్ అనుకుంటే హిరణ్యకశిపుడిలాగా మైకే కనిపిస్తుంది. బల్లాలు కుర్చీలు ఏదనుకుంటే అదే కనిపిస్తుంది. హిరణ్యకశిపుడి చూపుకి మన చూపుకి పెద్ద తేడా. మనకు కావాల్సింది ఏమిటి? ప్రహ్లాదుడి యొక్క చూపు కావాలి. అంటే బయటికి కనిపించినటువంటి అంతటికీ ఆధారమై ఉన్నటువంటి సర్వవ్యాపకమైన పరమాత్మని ప్రహ్లాదుడు చూశాడు. అంటే వాడు నిత్యాన్ని చూశాడు. హిరణ్యకశిపుడు ఏం చూశాడు? అనిత్యాన్ని చూశాడు. అందుకని మనకు కావాల్సింది ఏమిటి? నిత్యానిత్య వస్తు వివేచన. ఏమంటే నేను 4 భవంతులు కట్టానండి, బ్రహ్మాండమైనటువంటి ఏర్పాటు అంతా కూడా చేశానండి. ఈ ప్రపంచంలో నేను చాలా పనులు చేశాను, అవి కూడా కొట్టుకుపోతాయి నాయన. 100 ఏళ్ళు అయితే 200 ఏళ్ళు అయితే అవి నిత్యం కాదు. నిత్యం ఏమిటి అంటే
చైతన్యమయమైనటువంటి పరమాత్మ. హిరణ్యకశిపుడు చూసింది అనిత్యాన్ని, ప్రహ్లాదుడు చూసింది నిత్యాన్ని. మనం అందరం నేర్చుకోవాల్సింది, చూడాల్సింది నిత్యము. నిత్య అనిత్య వస్తు వివేచన. బాగుందండి. తర్వాత ఇహాముద్ర బలభోగ విరాగం. ఈ భూమి మీద ఈ మైక్ మీద మాట్లాడితే చాలా చప్పుడు వస్తుందండి. దాని కొంచెం బేస్ పెంచు, అది పెంచు, ఇది పెంచు అని రకరకాలుగా అక్కడ కూర్చున్న మైక్ ఆపరేట్ చేసి ఆయన దుమ్మ తెలుస్తూ ఉంటారు వేదిక మీద. కానీ దాని నుంచి వచ్చేటువంటి ఫలం కానీ దేని మీద యావ లేకుండా అలా కూర్చొని బ్రహ్మీభూత స్థితిలో ఉండడము అనేది నేర్చుకోవాలి. అంటే ఏ ఒక్క వస్తువు మన లోపల ఉండేటటువంటి మనస్సుకి ఇబ్బంది కలిగించకూడదు. అది సుఖమైన ఇబ్బంది కలిగించకూడదు, కష్టమైన ఇబ్బంది కలిగించకూడదు, రాగమైన ఇబ్బంది కలిగించకూడదు, ద్వేషమైన ఇబ్బంది కలిగించకూడదు. ఆ స్థితిలో ఉండాలి. ఎప్పుడు ఉండగలం అంటే కృష్ణ పరమాత్మ చెప్పినట్టు శునకమును శునకమాంసమును వండుకొని తిరువాడి ఎందును పండితుడి ఎందును సమదృష్టి కలిగి ఉన్నప్పుడు. సమదృష్టి ఎప్పుడు ఉంటుంది? సమదృష్టి అంటే దాని నుంచి నాకేదో ఫలం కావాలి, మా ఆయన నుంచి ఇది కావాలి, మా ఆవిడ నుంచి ఇది కావాలి, మా పిల్లల నుంచి ఇది కావాలి, మా కుటుంబం నుంచి ఇది కావాలి, నా దగ్గరికి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి ఇది కావాలి అని ఎప్పుడు ఫలం ఆశిస్తామో ఆ ఫలం ఆశించినంత కాలము మన మనస్సుకి సంతృప్తి ఉండదు. స్వామివారు ఎందుకైనా సంతృప్తిగా ఉన్నారు, మనం అసంతృప్తిగా ఎందుకున్నాం అంటే ఆయన అన్ని వదిలేశారు. మనం పెద్దాన్ని పట్టుకోవాలని చూస్తున్నాం. ఏం చేయాలనుకుంటున్నాం? పట్టుకోవాలనుకుంటున్నాం. కానీ కర్మని ఆచరిస్తూ దాన్ని అంటుకోకుండా ఉండడము, నైష్కర్మ్యము అనేటటువంటిది నేర్చుకోవాలి మనం. ఇది సనాతన ధర్మం నేర్పించేది. వైరాగ్యం కావాలి. వైరాగ్య యోగే రకం అభ్యాసం చేయాలి. దేనికోసం అభ్యాసం? వైరాగ్యం రావడానికి అభ్యాసం చేయాలి. ఆ వైరాగ్యాన్ని తెచ్చుకోవాలి. ఇహాముద్ర ఫలభోగ గ్రహో. ఈ పని చేస్తే నాకు స్వర్గంలో ఏదో వస్తుందండి అని చేయకూడదు. ఈ పని చేస్తే వాడు ఆనందంగా ఉంటాడండి, కాసి నీళ్లు ఎండాకాలం అన్ని నీళ్లు ఇస్తే వాడు సంతృప్తి చెందుతాడు అని నీళ్లు ఇవ్వాలి. కానీ వీడికి నీళ్లు ఇస్తే నాకు స్వర్గంలో చోటు వస్తుందని స్వామివారు చెప్పారు కదా, ఆ ఫలం కోసం వీడికి నీళ్లు పోస్తాను అనుకుంటే మన మనసు కల్మషంగా ఉంది. ఇహ ఆముద్ర ఫలాభోగ విరాగం. దాని మీద వైరాగ్యం వచ్చేసేయాలి అని చెప్పారు. ఇది ఎవరి కోసం చెప్పారు అంటే బాగా కర్మకాండ చేస్తుంటాడు, దేవుడి ముందు కూర్చొని గంట సేపు చెప్పదు నాకు అది ఇది ఇది అది అది అని చేస్తూ ఉంటాడు. వేదంలో ఉండేటువంటి కర్మకాండ అంతా నాకు ఆ ఫలం కావాలి, ఈ ఫలం కావాలి, ఈ ఫలం కావాలి అని చేసేదే. కార్యరీష్టి వృష్టికా మోయ చేత. వృష్టి పడాలంటే కార్యరీష్టి ఫలం కావాలనుకుంటున్నావు నువ్వు. కాబట్టి ఫలము కోసము ఎప్పటిదాకా చేస్తామో నీకు సనాతన ధర్మం అర్థం కాలేదయ్యా. సనాతన ధర్మము అన్ని ఫలాలని మూలమై ఇవ్వగలిగేది ఏ ఫలాన్ని నువ్వు ఆశించకూడదని చెప్పి. నువ్వు ఆశించకపోతే నీకు అవసరమైన ఫలాలన్నీ సనాతన ధర్మం ఇస్తుంది. ఎలా? స్వామివారు అన్నీ వదిలిపెట్టారు, ఫలాలు స్వామివారికి రావట్లేదా? ఆయన వాటిని కోరుకుంటున్నారా? ఆయన కోరుకోవట్లేదే, అయినా వాటిని చేరుతున్నాయి అంటే సనాతన ధర్మానికి ఉన్న గొప్పతనం ఏమిటయ్యా అంటే అది చెప్పిన సిద్ధాంతం ద్వారా నువ్వు త్యాగం అనేది నేర్చుకుంటే నీ పాదాగ్రాంతమై మిగతా సంపదంతా కూడా సిద్ధులతో సహా నేర్చి కూర్చుంటాయి. త్యాగం కావాలి. ఇహాముద్ర ఫలభోగ విరాగం. ఎక్కడి నుంచి ఎక్కడికో దూకాడు అనుకోవద్దు. నేను ఎక్కడికి దూకినా ఎక్కడ దూకుతున్నానో నాకు తెలుసు. ఇక శమము దమము శ్రద్ధ సమాధానము ఉపరతి తితీక్ష అని ఉన్నాయి. ఇందులో శ్రద్ధ అంటే ఏమిటి అంటే గురువాక్యం మీద విశ్వాసం. గురువు గారు ఏదైనా చెబితే ఇది 100% సత్యం అండి అనే పరిపూర్ణమైనటువంటి విశ్వాసమే శ్రద్ధ. పైన గురుగ్రహం మొత్తం దక్షిణం వెళ్ళి తిరిగి వచ్చింది అని చెప్పారు. ఈ నీళ్ళకి శ్రద్ధనిచ్చే గుణం ఉంది. అందుకనే శ్రాద్ధం పెట్టాలి అంటే ఏం కావాలంటే ముందు పన్నీళ్లు కావాలి తర్పణాలు వదలటానికి. ప్రేత తాపోపశమనార్థం నీళ్లు కావాలి. వాడు పుట్టాడు, కడుపులో ఉన్నది నీళ్లలోనే ఉన్నాడు, తల్లి గర్భంలోనే వాడు ఉంది, నీళ్లలో ఉన్నాడు. రాగానే మళ్ళీ నీళ్లు కావాలి. ఏ కర్మను ఆచరించాలన్నా నీళ్లు కావాలి. ఏ పని చేయాలన్నా జలమే. మృత్యు వచ్చి శరీరాన్ని బయటికి తీసుకెళ్ళినప్పుడు కూడా నీళ్లే పోస్తాడు. సర్వసంగ పరిత్యాగికైనా సామాన్యుడికైనా జలము వాడతారు అంటే నీళ్ళే.
ఈ నీళ్ల గురించి కనుక మనకి తెలిస్తే సమస్తము మనకు అర్థమవుతుంది. ఈ రుచి భౌతికమైనటువంటి రుచి అవుతోంది. రుచికి మూలము జలము. సంసారము యందు రుచి రావాలన్నా నీళ్లే కావాలి, సంసారం నుంచి రుచి బయటికి పోవాలన్నా నీళ్లే కావాలి. నీళ్లలో రుచి ఉంది. అందుకనే నాకు ఏమీ వద్దు అన్నా సంకల్పం చెప్పి తర్పణ వదిలిపెట్టుకోవాలి. ఎవరికి వాడు నీళ్లతోటే. నాకు ఇది కావాలి అన్నా నీళ్లతోటే వదిలిపెట్టాను. లేదా నీకు నచ్చలేదా దానికి నీళ్లు వదిలిపెట్టే అంటారు. వదిలిపెట్టాలన్నా నీళ్లే. ఓ నీకు అది కావాలా, భగవంతుడు ఆ తర్పణ వదిలిపెట్టవయా, నీ పని అయిపోతుంది. ఈ రుచి అనేటటువంటిది ఎక్కడ వదిలిపెట్టాలి, ఎక్కడ పట్టుకోవాలి. పరమాత్మ యందు రుచిని ఉంచాలి, పరమాత్మేతర విషయాల యందు రుచికి తర్పణాలు వదిలిపెట్టాలి. ఈ జలం గురించి తెలుసుకోండి అని చెప్పింది అదే. ఆ సత్యము నుంచి వచ్చేటటువంటి ఆ జలం ఏదైతే ఉందో అదే గంగ. ఆ గంగని మనం ఆశ్రయించాలి. ఇప్పుడు చూడండి, ప్రయాగరాజ్ మనం వెళ్ళాం, గురుగ్రహము అని చెప్పారు. ఒక గొప్ప రహస్యం చెప్తారమ్మా. ఈ ప్రపంచంలో గురువులందరూ ఓ దగ్గర మాలలాగా ఉండేటటువంటి ప్రదేశం ఏదైనా ఉంటే కేవలం అది ప్రయాగ మాత్రమే. ఇంకెక్కడా ప్రపంచంలో అంతమంది గురువుల దగ్గర కలవరు. త్రివేణి సంగమము పైన గురువు ఉంటాడు. త్రివేణి సంగమం ఇలా పింగళాన్న సుషుమ్న అనే నాడులు మూడు కలుస్తాయి. గంగా యమున సరస్వతి. ఈ పైన ఉన్నాడయ్యా గురువు. ఆ ప్రకృష్టమైన యాగాలు చేసినటువంటి ప్రయాగలో ఈ సమయంలో ఆ మాఘములో చాలా విశేషంగా ఎక్కడెక్కడ గురువులందరూ వచ్చి ఉంటారు. గురువుల యొక్క మేళ ఎక్కడ తిరుగుతున్నా, సాధువుల రూపంలో ఎలా వెళ్ళినా, దశనామి సంప్రదాయాలున్నా, చతురామ్నాయ పీఠాలని చెప్పిన ఏ యతులైనా, ఏ సాధు సంతులైనా అందరూ ఉండేటటువంటి ప్రదేశం ఏది? ప్రయాగ. అంటే అంత గురువు అనుగ్రహం అక్కడ ఉంటుంది. అందుకనే శంకరాచార్యుల వారు కాశీ ఎక్కడుందయ్యా అనే ప్రశ్న వేశారు. శంకరాచార్య వారు కాశ్యామి కాశతే కాశీ కాశీ సర్వప్రకాశిగా సాకాశీ విదిగా ఏన ప్రాప్త హి కాశిగా అని కాశీ గురించి చెప్పి, కాశీ క్షేత్రం శరీరం, నీ శరీరమే కాశీ అన్నారు. మరి గంగ ఎక్కడుందండి? కాశీ ఉంటే గంగ ఉండాలి కదా. త్రిభువన జనని వ్యాపిని జ్ఞాన గంగ. నీ శరీరంలో 3 భువనాల్లో వ్యాపించి ఉన్నదే జ్ఞానము, అదే గంగ అన్నారు. ఏమిటి 3 చోట్ల ఎక్కడైనా జ్ఞానం వ్యాప్తి చెందుందా మన శరీరం లోపల? చెప్పనా? జాగ్రత్త మెలుకువతో ఉన్నప్పుడు ఇంద్రియాలన్నీ, చెవులు, కళ్ళు, ముక్కు, నాలుక అన్ని పనిచేస్తున్నప్పుడు బయట ప్రపంచాన్ని చూస్తాం. దేనితో చూస్తున్నాం? జ్ఞానంతోనేనా? సరేనండి, కాస్త మంచం మీద పురుగు వేశాను. వేసినప్పుడు నాకు కళలు వస్తున్నాయి. కళ్ళు లేవే, కూసున్నాయి. ముక్కు దానికి ఏం వాసన తెలియట్లేదే, నాలుకకి రుచి తెలియట్లేదే, చర్మానికి స్పర్శ కూడా తెలియట్లేదే, చెవులకి ఏ శబ్దాలు వినిపించట్లేదే. వినిపిస్తే వాడు జాగ్రత్తలో ఉన్నట్టు. మరి వాడు స్వప్నంలో ఉన్నాడు. మరి అప్పుడు కూడా వాడు ప్రపంచాన్ని చూస్తున్నాడే. వాడు 6 అడుగుల గదిలో పడుకుంటాడు, 9 అడుగుల ఏనుగు పోతున్నట్టుగా ఊహిస్తాడు. ఊహిస్తున్నాడా లేదా? అది దేంతో చూస్తున్నాడు? స్వప్నం దేంతో చూస్తున్నాడు? జ్ఞానంతోనే చూస్తున్నాడా? రెండో భువనం. మొదటి భువనం జాగ్రత్త, రెండో భువనం స్వప్నం. ఇక 3వ భువనం ఏమిటి అని ఆలోచిస్తే గాఢ నిద్రాస్థితిలోకి వెళ్ళిపోతుంది. మత్తుగా నిద్ర వస్తూ ఉంటుంది. ఉపన్యాసం చెప్పేటప్పుడు కూడా చాలా మందికి వస్తూ ఉంటుంది. ఏమా అలా మంచి గాఢ నిద్రావస్థలో ఉన్నప్పుడు జ్ఞానం ఉందా? ఎవరికైనా ఉంటుందా? గాఢ నిద్రలో జ్ఞానం ఉంటుంది. గాఢ నిద్రలో కూడా జ్ఞానం ఉంది. ఎలా? అజ్ఞానం వచ్చే ఆవృతమై ఉంది. ఆ జ్ఞానం ఎలా ఉందండి అంటే, ఆ గాఢ నిద్రలో ఉన్నవాడిని పడిల్లోనోడు కొడితే లేస్తాడు. ఎలా ఎందుకు కొడుతున్నావు? హాయిగా పడుకుంటే లేపుతావు. హాయిగా పడుకున్నాడు అనే జ్ఞానం వాడికి ఎక్కడిది? అలా పడుకున్నప్పుడు హాయి ఉంది అనే జ్ఞానం ఉందా లేదా? పసిపిల్లవాడు కూడా లేచి తిడుతున్నాడే అంటే 3వ భువనంలో కూడా జ్ఞానం ఉంది, కానీ అజ్ఞానావృతమై ఉంది. త్రిభువన జనని 3 చోట్ల ఒకటే అయ్యుండి కూడా 3గా విభజించినట్టుగా కనిపిస్తుంది. త్రిభువన జనని వ్యాపిని జ్ఞానగంగా. బాగున్నాయా? గంగ గురించి చెప్పావు. మరి గయ ఎక్కడుంది అన్నాడు. గయ ఎక్కడ ఉంది? భక్తి శ్రద్ధ గయేయం.
మన లోపల ఉండేటటువంటి భక్తి, శ్రద్ధ, ఈ రెండే గయ. ఈ గయ ఎక్కడ బయట లేదయ్యా, నీలో ఉన్నటువంటి శ్రద్ధే గయ. అందుకనే అంధశ్రాద్ధం పెట్టించాక గయా శ్రాద్ధకృత పుణ్యఫలిత వస్తు. అయ్యా ఈశాన్యం వైపు తిరిగి గయేయం 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 అని వేయండి అంటారు. ఏమిటి, ఎందుకు వేయిస్తున్నారు అంటే ఈ గయ ఎక్కడో లేదయ్యా, నీలో శ్రద్ధ ఉంటే గయా శ్రాద్ధకృత పుణ్య ఫలిత వస్తు. నీ శ్రద్ధ ఉన్నది గయా శ్రాద్ధమే. అంటే గయ ఎక్కడ ఉంది, భక్తి శ్రద్ధ గయేయం. మరి ప్రయాగ అంటే ఏమిటి అన్నారు. మనమందరం వెళ్ళాం, చేసి వచ్చాం కుంభమేళాలో. ప్రయాగ అంటే ఏమిటి అన్నారు. ప్రయాగ అంటే శంకరాచార్య వారు చెప్తారు, నిజ గురు చరణ ధ్యాన యోగ ప్రయాగ. నిజమైనటువంటి గురువు యొక్క చరణం మీద పెట్టేటటువంటి ధ్యానం అనే యోగమే ప్రయాగ. ఎంత గొప్ప మాట చూడండి. నిజ గురు, నిజ గురువు ఎవరండి? నాకు అది చెయ్యి ఇది చెయ్యి, నాకు ఏం ఇస్తావు, ఏం తెస్తావు, ఏం తీసుకురాబోతున్నావు, నిజ గురువు కాదు. నువ్వు ఇది చెయ్యి, ఇలా చెయ్యి, ఇలా చేస్తే నువ్వు తరిస్తావు, నువ్వు తరించాలంటే నీలో ఈ లోపం ఉంది, ఇది పూర్తి చేసుకో అని ఎవరు నిజమైనటువంటి ఆత్మతత్వ జ్ఞానాన్ని మనస్సుకి పట్టించి మన మనస్సుని నిలిపి ఆ పరమాత్మ యందు రమింపజేస్తారో వాళ్ళు నిజ గురువులు. అలాంటి నిజ గురువు యొక్క చరణాలు, పాదాలు ఉంటాయే, ఆ పాదాలు దేనికి గుర్తండి? కాళ్ళు పాదాలు గమనాగమనానికి గుర్తు, వెళ్ళడానికి రావడానికి గుర్తు, మార్గానికి గుర్తు. నిజ గురు చరణాల యొక్క మార్గం ఏమిటి? బ్రహ్మమును చేరుకోవడమే. కాబట్టి నిజ గురు చరణ ధ్యాన యోగ, ఆ నిజ గురు చరణము అనేటటువంటి మార్గమైనటువంటి ఆ బ్రహ్మ జిజ్ఞాస అనేది ఏది ఉందో ముముక్షుత్వం తెచ్చుకొని ఆ బ్రహ్మ జిజ్ఞాస మీద నువ్వు దృష్టి పెట్టడమే నిజ గురు చరణ ధ్యాన యోగ ప్రయాగ. అన్నిటికంటే ఈ ప్రపంచంలో ప్రకృష్టమైన యాగం ఏదయ్యా? నేను గుడికి వెళ్ళానండి, గుళ్ళో దండం పెట్టుకున్నాను, నేను ఆవ్రతం చేశాను, నేను ఈ పూజ చేశానండి, ఈ అనుష్ఠానం చేశాను, ఈ నోము నోచాను, ఆ నోము నోచాను, ఇవి కావు. ఎప్పుడైతే మనకి నిజమైనటువంటి గురువు చరణాల మీద ధ్యాస ఉంటుందో అది నిజమైనటువంటి యాగం. అన్నిటికంటే గొప్ప యాగం ఏది? గురు చరణాల మీద భక్తి ఉండడమే. ఆ గురు చరణాంబుజ నిర్భర భక్త సంసారాద అచిరాద్భవ ముక్త సర్వ పరిగ్రహ భోగత్యాగ. అన్ని వదిలిపెట్టేసేయాలి, భోగాలన్నీ త్యాగాలు. ఎక్కడ ఉండాలి మనస్సంతా? గురు చరణాల మీద ఉండాలి. ఆ గురు చరణాలు ఏమిటి అంటే బ్రహ్మాన్ని చూపించేటటువంటి మార్గము. అది ప్రయాగండి అన్నారు. కాబట్టి మనం ప్రయాగం వెళ్ళామా వెళ్ళలేదా అనవసరం. నిజంగా ఆ కుంభమేళా సమయంలో గురువు స్వక్షేత్రానికి వచ్చి కూర్చున్నప్పుడు, ఆయన వృషభంలో అట్లా చేరుతున్నప్పుడు నేను గురువు గారి పాదపద్మాల దగ్గరికి వెళ్ళానా లేదా, గురువు గారు చెప్పినటువంటి మార్గాన్ని అవలంబిస్తున్నానా లేదా, దాన్ని అనుష్ఠానం చేస్తున్నానా లేదా, అదే ప్రయాగ, అదే త్రివేణి సంగమము. కాబట్టి త్రిభువన జనని వ్యాపిని జ్ఞాన గంగా. మరి ఏమిటండి ప్రయాగ దగ్గర 3 రోజులు గడిస్తే గొప్ప అంటే, మీలో ఉండేటటువంటి జాగ్రత్త స్థితికి గుర్తేమిటయ్యా? యమున. మరి మీలో ఉండేటటువంటి స్వప్నావస్థకి గుర్తేమిటయ్యా? సరస్వతి. మరి మీలో ఉండే జాగ్రత్త అవస్థకి గుర్తేమిటయ్యా? గంగా. జాగ్రత్త స్వప్న సుషుప్తాల్లో ఉండే జ్ఞానము ఏకీకృతమై గురువు యొక్క పాదం ఉన్నటువంటి ప్రదేశం కాబట్టి అక్కడ స్నానం చేస్తే విశేషమైన ఫలితం మనందరికీ వస్తుంది. అందుకని స్నానం చేయాలి. ఒకసారి గట్టిగా పొరపాటు నాదే. ఎందుకు చెప్పండి? హాయిగా రామచంద్రానాల్సినటువంటి సమయంలో ఇక్కడ కూర్చొని నేను ఉపన్యాసం చెప్తాను. రామచంద్రాన్ని ఎప్పుడన్నారమ్మా? ఎప్పుడంటాం? అన్నమో రామచంద్ర అంటాం. ఆకలేసి భోజనం చేయాలని నీరసంగా కూర్చుండే జనం దగ్గర నేను ఉండి ఉపన్యాసం చెప్పి చప్పట్లు కొట్టమన్నాడు. ఎక్కడి నుంచి వస్తాయి చప్పట్లు? గట్టిగా వస్తాయి. కాబట్టి చాలా విశేషమైనటువంటిది ఈ సనాతన ధర్మంలో బ్రహ్మము నుండి కింద చేసేటటువంటి ప్రతి చిన్న పరిధికి సంబంధించిన జ్ఞానం అంతా కూడా
మనకి ఇవ్వబడ్డది. ఈ ఇవ్వబడ్డటువంటి జ్ఞానములో ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి జ్ఞానము అందరికీ అర్థం కావచ్చు, కాకపోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మీరెందుకండి, నేను ఎందుకు ఇది చెప్పాను అంటే, స్వామివారి పక్కన కూర్చొని ఉన్నప్పుడు ఏదో మామూలు ప్రసంగంలాగా వృద్ధాగా 4 మాటలు మాట్లాడి వెళ్తే శోభించదు. అక్కడ కూర్చొని ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా కొంత బ్రహ్మ విచారణైనా చేయకపోతే, ఓ పక్క నుంచి లక్ష్మీ నరసింహస్వామి శంకరాచార్యులు వారు అందుకే చెప్పారు, తత్ప్రభు జీవ ప్రియమిచ్చసి. నీకు ప్రభు ఎవరు? మనస్సుకి ప్రభు ఎవరండి? జీవుడు. మనసుకి ప్రభు ఎవరు? జీవుడు. ప్రభు జీవ ప్రియమిచ్చసి. నీ ప్రభు అయినటువంటి జీవుడి యొక్క నువ్వు మంచి కోరుకుంటే నరహరి పూజాంకురు సతతం. ఆ నరహరికి పూజ చెయ్యి. ఎందుకయ్యా నరహరికి పూజ చేయాలి? నీలో ఉన్న మృగము ఆయనకి తెలుసు, నీలో ఉన్న మనిషి ఆయనకి తెలుసు. మిగతా దేవతలందరికీ మనలో ఉన్న మృగాలు తెలియచ్చు, తెలియకపోవచ్చు. బయటికి మనం కూడా చాలా సాత్వికంగా మహాత్ముల్లాగా మహానుభావుల్లాగా చక్కగా వెళ్ళి అలా కూర్చొని నా అంత బుద్ధిమంతుడు లేడు అనే జీవిస్తాం. కానీ లోపల మనకి తెలుసు మనం చేసిన చేయబోతున్న అపరాధాలేమిటి, పాపాలేమిటి, తప్పులేమిటి. మనలో ఉన్న మృగం. ఈ మృగం ఎప్పుడు తెలియాలండి? ఎలా తెలియాలి మృగం? నరహరిని చేరితే మృగం తెలుస్తుంది మన లోపల ఉన్న మృగం ఏమిటి, క్రూరత్వం ఏముందో మన లోపల. అలాగే ఒక్క క్రూరత్వం ఏముందా? ప్రతివాడిలో నరత్వం కూడా ఉంది. కాబట్టి ఈ మనిషికి సంబంధించినటువంటి లక్షణాలు, మృగానికి సంబంధించినటువంటి 2 లక్షణాలని బయటికి తీయడానికి వచ్చాడు. ఆయన ఉత్తర నరసింహుడు కాదు, ఉగ్ర నరసింహుడిగా వచ్చాడు. ఏమండి, దేవుళ్ళు ప్రశాంతంగా నవ్వుతూ ఉంటే బాగుంటుంది, కానీ ఈ ఉగ్రత్వం ఏమిటండి? లేనిపోని కోపాలన్నీ తీసుకొని వచ్చి ఆయన అక్కడ కూర్చుంటాడు. ఉగ్ర నరసింహుడు ఏమిటండి అని ప్రశ్న వేయచ్చు. ఏమా, మన పిల్లవాడే వెళ్ళాడు, కాస్త లోతున్న తొట్టులో పడ్డాడు. ఆ తొట్టులో పడ్డప్పుడు మనం బయట నిల్చొని నవ్వుతూ ప్రశాంతంగా అన్ని విధాలా ఇట్లా పెట్టి, బాగుందా, బయటికి నువ్వు వస్తావా, నన్ను తీయమంటావా, లోపల ఉన్నావా నువ్వు అని నవ్వితే వాడు బయటకు వస్తాడా? వాడు బయటికి రావాలంటే ఏం చేయాలి? ఎక్కడ లేని ఆవేశం తీసుకొని ఒక్కసారి చెయ్యిచ్చి ఒక్క దెబ్బన ఉడుకున బయటికి లాగాలి. లాగాలంటే ఉగ్రత్వం లోపలికి రావాలి. ఉగ్రత్వం లేకపోతే రాదు. మరి మనమేం సామాన్యమైన గోతుల్లో పడ్డామా? సంసారం అనేటటువంటి గోతిలో పడుతున్నామే. ఈ గోతిలో సామాన్య భార్యలనే సొరచాపలు, భర్తలనే తిమింగళాలు, కొడుకులనేటటువంటి విషసర్పాలు, కోడళ్ళనేటటువంటి ముసళ్ళు, ఏం రకరకాలైనటువంటి జీవాలన్నీ ఈ సంసారంలోనే ఉన్నాయి. మధ్య మధ్యలో వచ్చిపోయే ఎండ్రకాయలు, రకరకాలైనటువంటి జీవాలన్నీ ఈ సంసారంలో ఉన్నాయి. మరి ఇట్లాంటి సంసారంలో పడి వాటితోటి కాటేయించుకుంటూ కనిపించుకునేటటువంటి ఈ గోతిలో ఉన్న వాడిని బయటకు తీయాలంటే నారసింహుడికి ఉగ్రం ఉండదండి. మన మీద ప్రేమ ఉంది కాబట్టి ఆయనకు ఉగ్రత్వం ఉంది. అదే ఉగ్ర నారసింహత్వంలో ఉండే ఉగ్రత్వానికి ఉన్నటువంటి మర్మము, రహస్యము గట్టిగా అయితే మీకు మీరు కొట్టాలి, లేదా నేను అడిగైనా కొట్టించుకోవాలి. ఎందుకు చెప్పండి? ఓ నిమిషం మీరు చప్పట్లు కొట్టారనుకోండి, గట్టిగా కొట్టండి. ఉపన్యాసం చెప్పేవాడికి గాలి పీల్చుకోవడానికి టైం ఉంటుంది. అర్థమైందమ్మా? కాబట్టి ఉగ్ర నరసింహుడు అనేటటువంటి స్వరూపం ఆయనకి ఎందుకు వచ్చింది? అది కాబట్టి నరహరి పూజాయాం కురు సతతం. నరహరి పూజ చేయవయ్యా. విష్ణు సహస్రనామాలు తీసుకుంటాం మనం. విష్ణు సహస్రనామాల్లో బ్రహ్మాండంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటారు. విశ్వం విష్ణుర్వ షట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూత కృత భూత భృద్భావో భూతాత్మ భూత భావన భూతాత్మ పరమాత్మ చ ముక్తానాం పరమాగతి అవ్యయ పురుషత్సాక్షి క్షేత్రజ్ఞోక్షరే వచ యోగో యోగ విధాన్నేత ప్రధాన పురుషేశ్వర నారసింహ వపుస్. ఈ నారసింహ శబ్దానికి ముందు ఈ విష్ణు సహస్రనామం మొత్తంలో మొత్తం విష్ణు సహస్రనామంలో ఓ అవతారం చూపించండి. అన్ని గుణాలే చెప్పారు. విశ్వం విష్ణుర్ వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూత కృతభూత మృద్భావో భూతాత్మ భూత భావన భూతాత్మ పరమాత్మ చ ముక్తానాం పరమాగతి అవ్యయ పురుషత్సాక్షి క్షేత్రజ్ఞో అక్షరే వచ యోగో యోగ విధాం నేత ప్రధాన పురుషేశ్వర. ఎక్కడైనా
ఒక్క అవతారం చెప్పారా అండి? మొట్టమొదటి అవతారం ఏది? ఒక మనిషిని మాత్రమే ఉద్ధరిస్తాను అని వచ్చినటువంటి అవతారం నారసింహ అవతారం. నరసింహ అవతారమే. అందుకనే నరహరి పూజాం కురు సతతం. ప్రహ్లాదుడు అనేటటువంటి ఒక డింభకుణ్ణి అనుగ్రహించడం కోసము ఆ వాడి మాట ఎక్కడ పోతుందో అని ఈ వీడిని చంపడానికి అవసరమైనటువంటి రూపాన్ని ఎప్పుడైతే ఇందువలనందు లేడని సందేహం వలదు అన్నాడు, మొత్తం ధరించి కూర్చున్నాడండి. కానీ అందులో ఆ పిల్లవాడు అన్నది ఏమిటి? చక్రి సర్వోపగతుండు అన్నాడు. కానీ చక్రి రాలేదే బయటికి. వీడు అన్నది చక్రి కదా. నారసింహుడికి చక్రం ఉందా? బయటికి వచ్చేటప్పుడు ఆయుధంతో చావడేవాడు. ఆయుధాన్ని పెట్టుకురాలేదు ఆయన. ఆయన 2 గోళ్లే ఆయన ఆయుధాలు. చక్రి సర్వోపగతుండు అంటే ఈ కాలాన్ని మొత్తాన్ని తిప్పేవాడు అంతటా ఉన్నాడయ్యా. కాలంలో నువ్వు వెతుక్కోగలిగితే ఈశావాస్యమిదం సర్వం యత్కించిత్ జగత్యాం జగత్, అంతటా వాడే నిండి ఉన్నాడు. కాలము టైము నడుస్తోంది అంటే ఈ మొత్తము వాడే నిండి ఉన్నాడు. వాడు లేని చోట ఎక్కడుందండి? అంతటా నిండి ఉన్నాడు అని వాడు చెప్తున్నాడు. కాబట్టి చక్రి సర్వోపగతుండంటే చేతిలో చక్రం ఉన్నవాడని కాదు, కాలచక్రాన్ని ధరించి కాలముగా నిన్ను మాయలో పెడుతున్నటువంటి వాడు సర్వోపగతుండయా. వాడికి కాలంతో సంబంధం లేదు, వాడు అంతటా ఉన్నాడు అనే మాటను అక్కడ చెప్పాడు. అలా చెప్పి ఆయన అంతటా నిండి ఉన్నాడు కాబట్టి నరహరి పూజాంకురు సతతం. వస్తువుల్ని పూజించకు, వస్తువుల్లో ఉండే ఆత్మతత్వాన్ని ఎరిగి పూజించు. ఓ మనస్సా, నీ జీవుడు కోరుకునేటువంటి కోరికలను నువ్వు తీర్చకు. నరహరికి పూజ చేయి, నరహరిని అలంకరించు అని చెప్పి ప్రతిబింబాలంకృతి ధృతి కూర్చాలో మన మనస్సుకి ఓ లడ్డు తినాలనే కోరిక వస్తుంది, కాస్త టీ తాగాలనే కోరిక వస్తుంది. ఏదో తీసుకుంటాం, టకటకా తాగుతూ ఉంటాం. కానీ ఆ ఒక్క టీ తాగడము అనేటటువంటి కోరిక ఎంత పెద్దదో తెలుసా అండి? టీ తాగడం చిన్న కోరికని మీరు అనుకుంటున్నారు. ఓ చుక్క టీ తాగాలి అనుకునేది. మీకు టీ రావాలి అంటే పాలు కావాలి. పాలు కావాలి అంటే పాలు అక్కడ దాకా తెచ్చినవాడు కావాలి. అక్కడ రావాలి అంటే ఆవు ఇవ్వాలి. ఆవు ఇవ్వాలి అంటే పితికేవాడు కావాలి. ఆ పితికేవాడు ఉన్న తర్వాత దానికి ముందు గడ్డి పెట్టాలి. గడ్డిని కోసేవాడు ఇంకెక్కడో ఉంటాడు, వాడు గడ్డిని కొయ్యాలి. అంటే ఎంత కర్మ! ఇవన్నీ మళ్ళీ దైవానుగ్రహంతో ఆ గడ్డి మొలవాలి. అవన్నీ వచ్చి చేరి నీ దగ్గరికి చేరితే అన్ని పాలు వచ్చినాయి. అంత పంచదార కావాలి. ఎక్కడి నుంచి వచ్చింది ఆ పంచదార? దానికి ఎంత తతంగం! చెరుకు పండించేవాడు, అమ్మేవాడు, చెరుకు తయారయ్యేది, చెరుకు వేసేది, పొలంలో పండేది, దాన్ని ట్రాన్స్పోర్ట్, ఇంతమంది కర్మ అంత పంచదారలో ఉంది, మనకు కనిపించదు. ఇక మూడోది ఏమిటి? అది నీళ్లు కావాలి, అంత టీ పొడి కావాలి, కొంతమందికి యాలకలు కూడా కావాలి, అల్లం కావాలి. ఇవన్నీ వేసి ఒక టీ తయారై టీ తాగడం అనేది చిన్న కోరికని మీరు అనుకుంటున్నారు. ఆ కోరిక వెనకాల చాలా కర్మ ఉందయ్యా. ఎంతో కర్మ వెనకాల జరిగితే తప్ప నీ చేతిలో గ్లాస్ టీ రావట్లేదు.